పుష్ప 2 ది రూల్ 4th సింగిల్ పీలింగ్ సాంగ్ రివ్యూ. అండ్ మొన్న రిలీజ్ అయింది. ఆ రోజు ఇద్దాం అనుకుంటే బయటికి వెళ్ళా, చిన్న పని ఉందని. సో బయటికి వెళ్ళాను, నిన్నటి వరకు రాలేదు. నిన్న చెప్పాను మీకు, లేదంటే నిన్నే పెట్టేద్దాం అనుకున్నాను. ఎందుకంటే వచ్చిన రోజు నాడే పెట్టేస్తే బాగుంటుంది, సెకండ్ డే పెడితే ఇంకా బాగుంటుంది, పర్లేదు బాగానే ఉంటుంది. థర్డ్ డే పెట్టడం అంటే కొంచెం లేట్ అయినట్టే కదా. సో నిన్నే పెడదాం అనుకున్నా, బట్ చిన్న పని ఉంది కాబట్టి నిన్న రాలేకపోయినా. ఈరోజు వచ్చి ఇటు చేస్తున్నాను. అండ్ ఇంకా ఓవరాల్గా సాంగ్ ఎలాగుందనే విషయానికి వస్తే, కిస్సిక్ కన్నా ఇదే బెటర్ అనిపిస్తుంది. కిస్సిక్లో నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా నచ్చిందని చెప్పా. అండ్ కిస్సిక్ అని వస్తేప్పుడు దెబ్బలు పడతాయి అన్నప్పుడు అది ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ బాగా ఉంటుంది, బాగుంటుంది. ఇంకా మిగిలిన మిగిలిన మిగిలిందంతా ఇంకా తర్వాత కిస్సిక్లో ఉంది, ఇంకా లోపల ఏం లేదనమాట, అది అలా ఉంటుంది. సో ఈ సాంగ్లో మాత్రం స్టార్టింగ్ ఆ మలయాళం లిరిక్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. ప్రోమ్లో కూడా అదే చూపించారు, హైలైట్ చేశారు బాగా దాన్ని. సో మన మలయాళం లిరిక్స్ ఉంది కాబట్టి నేను ఇంకా మలయాళంలోనే ఉంటుంది అనుకున్నాను. బట్ తర్వాత తెలుసుకున్నది ఏంటంటే మలయాళం నార్మల్గా స్టార్టింగ్ అంతే ఇంట్రో లాంటిది, తర్వాత తెలుగు అనేసి అనుకున్నాను. అండ్ అలాగే అయింది. అండ్ చాలా పర్లేదు, బాగానే ఉంది, లిరిక్స్ బాగానే ఉన్నాయి. బట్ మ్యూజిక్ దాన్ని డామినేట్ చేసింది అనమాట. మ్యూజిక్ని కొంచెం తగ్గించి లిరిక్స్ని కొంచెం పెంచుంటే సౌండ్ని, వాల్యూమ్ని బాగుండేది. లిరిక్స్ని మ్యూజిక్ డామినేట్ చేసింది. దేవరా మనకి ఫియర్ సాంగ్ ఉంటుంది కదా, అందులో అలాగే వాళ్ళు బాగానే లిరిక్స్ రాసుకున్నారు. బట్ దాన్ని మ్యూజిక్ బాగా డామినేట్ చేసింది. ఇందులో కూడా కొంచెం అలాగే చెప్తాను. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం దీంట్లో బాగుంది, చాలా బాగుంది. దేవరలాగే ఇందులో కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది ఈ సాంగ్లో. అండ్ ఇంకా లిరిక్స్ కూడా బాగున్నాయి. లిరిక్స్ని కొంచెం పర్టికులర్గా చాలా చాలా ఇయర్పాడ్స్ పెట్టుకుని వినాలి. ఎందుకంటే లిరిక్స్ చెప్తున్నాను కదా, నా ఫోన్లో నేను చూశాను, నేను చెప్తుంది ఇది. కొంచెం బాగా మ్యూజిక్ దాన్ని డామినేట్ చేసింది అనిపించింది. ఏంటంటే డిఎస్పీ గారు ఇలా చేశారు అంటే తిట్టట్లేదు నేను, బాగుంది. బట్ ఈ మధ్యలో చేస్తున్నారు, చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయిలేండి. అదే థియేటర్లో ఇలాగ వచ్చింది అనుకోండి, చాలా దారుణంగా ఉంటుంది, చెవులు పగిలిపోతాయి. పోన్లేండి, దాన్ని వదిలేయండి. అండ్ డ్యాన్స్ విషయానికి వస్తే 1 minute మీకు పుష్ప అంటే పాత మనీని మేము మీకు చూపిస్తాం అని అన్నారు, చూపించారు కూడా, చాలా బాగుంది. సో రేటింగ్ విషయానికి వచ్చే ముందు మనకి ఇవి చూసుకుంటే అహ్మదాబాద్లో ఓపెన్ అయిపోయింది బుకింగ్ టికెట్స్, ఎవరైనా ఉంటే బుక్ చేసుకోండి, చాలా ఉన్నాయి చెప్తున్నాను కదా. అండ్ ఇంకా మన వైజాగ్లో ఎప్పుడు బ్రో అంటే, వైజాగ్లో కూడా ఈరోజు 3rd కదా, ఈరోజు కూడా రిలీజ్ అయిపోయింది. వైజాగ్లో కూడా ఈరోజు రిలీజ్ అయ్యింది. ఈరోజు ఏ టైట్లో అంటే ఒక్కటే థియేటర్ అనమాట మన వైజాగ్లో, ఏంటంటే గణేష్ ఏసీ 2K డాల్బీ అంట, ఇది ఒకటే రిలీజ్ అయింది మన వైజాగ్లో. బట్ ఇంకంతే, ఇది ఒకటే ఈరోజు సాయంత్రంలోపు ఆల్ థియేటర్స్లోకి అవైలబుల్గా వస్తుంది. అండ్ తెలుగులో 2D ఒకటే ఉంది మనకి ఇప్పుడు మార్నింగ్ అయితే, సాయంత్రానికి మొత్తం 3D 4DX అంతా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకంతే, రేపు మనకి నార్త్ అమెరికాలో మనకి 4th December రేపు ప్రీమియర్స్ పడతాయి వాళ్ళకి. ఎవరైనా బుక్ చేసుకోవాలంటే అక్కడ ఉండేవాళ్ళు చూడండి, పర్లేదు బాగానే ఉంటుంది. సో ఇంకా రేటింగ్ విషయానికి వస్తే మన పీలింగ్ సాంగ్కి నేను ఇస్తున్న రేటింగ్ 3.7 out of 5. పర్లేదు, బాగానే ఉంది. ఇంకొంచెం మ్యూజిక్ని తగ్గించి లిరిక్స్ని పెంచుంటే వాల్యూమ్ నేను ఇంకా 4 ఇద్దాం అనుకున్నా. బట్ కొంచెం డామినేట్ చేసింది లిరిక్స్, అదే మ్యూజిక్, అందుకనే తగ్గించా. సో ఇంకా అంతే మరి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన కలిసి వాళ్ళు పెట్టుకోండి. అండ్ రివ్యూకి నేనైతే బాగా వెయిట్ చేస్తున్నాను ఈ మూవీ గురించి. అండ్ ఈ మూవీ రిలీజ్ ట్రైలర్ అంటారా, రిలీజ్ ట్రైలర్ అంటే ఇంకా వచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే మూవీకి ఇంకా 2 రోజులు ఉంది టైము. ఈ 2 రోజుల్లో మళ్ళీ ఇంకా రిలీజ్ చేయడం ఎందుకు, మళ్ళీ అదొక తలనొప్పి. సో కాబట్టి దాన్ని అయితే మర్చిపోండి, రిలీజ్ ట్రైలర్ అయితే ఉండదు, డైరెక్ట్గా మూవీనే చూడాలి మనం. ఇంకా కొన్ని రోజులు ఉంటే టైము, అప్పుడు రిలీజ్ చేస్తారు మనకి రిలీజ్ ట్రైలర్. ఇప్పుడు అనేది ఇంకా రాదు రిలీజ్ ట్రైలర్ అనేది, ఇంకా కొన్ని రోజులు ఉండాలి, ఒక 5 to 6 days ఉండాలి, ఇంకా టైం ఉండాలి దానికి. ఉంటేనే మనకి దేవరలాగా రిలీజ్ చేస్తారు, లేదంటే రిలీజ్ ట్రైలర్ని మర్చిపోవడమే మనం, ఓకేనా. మనకి సలార్ విషయంలో కూడా అదే అయింది, ఎందుకంటే కొంచెం టైం ఉంది కాబట్టి రిలీజ్ ట్రైలర్ అనేది రిలీజ్ చేశారు వాళ్ళు, లేదంటే చేసేవారు కాదు. సో ఇదన్నమాట. మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. 600 సబ్స్క్రైబర్స్ దాటి చేయండి గైస్, ఓకేనా. బాయ్ గైస్, ఇంకొకటితో ఇంకొస్తా, అంతవరకు బాయ్.